ఈరోజు నాకొచ్చిన సిచ్యువేషనే మీకు రేపు కూడా వస్తదేమో, వచ్చిందేమో. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మొత్తం విన్నాక. సో, ఇంట్లో కర్రీ వండుదామని చెప్పేసి ఇంట్లో అన్నీ వెతుకుతుంటే ఏం కూరగాయలు లేవు. ఇంగా సడెన్‌గా ఎగ్స్ దొరికాయి. అరే! ఎగ్స్ ఉన్నాయి కదా! చెప్పేసి ఫ్రై చేద్దామని చెప్పేసి ఎగ్ బాయిల్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను. సో, ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకొని వాటినైతే పీసెస్‌గా కట్ చేయాలి. యెల్లో పార్ట్ అనేది సెపరేట్ తీసుకొని అందులో ఏస్తే ఏందంటే నీచు స్మెల్ వస్తదన్నట్టు. సో, నాకది నచ్చదు కాబట్టి నేను పక్కకు పెట్టేసాను. మీరు కావాలంటే వేసేసుకోవచ్చు డైరెక్ట్. ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ అయితే వేసేసుకొని ఈ బాయిల్ చేసిన ఎగ్ పీసెస్ వైట్ కలర్ ఎగ్ పీసెస్ ఆ కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయిపోయింది కాబట్టి నేను వేయలేదు. టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. ఇంక కొంచెం పసుపు, కారం, ఉప్పు ఇవైతే కంపల్సరీ వేయాలి. ఇవి అందరి ఇళ్ళలో ఉంటాయి కాబట్టి కామన్గా. కొద్దిసేపు ఫ్రై చేస్తే అంతే, టేస్టీగా ఎగ్ ఫ్రై రెడీ.